హిందూపురంలో ఎవరు గెలుస్తారమ్మా? జై బాలయ్య, జై బాలయ్య. సార్ మీ పేరు? నా పేరు వై శ్రీనివాసరెడ్డి. సార్ ఆల్రెడీ మనకి ఏపీలో ఎలక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఒక పక్కన ఎన్డీఏ కూటమి ప్రచారంతో ఊరెక్కిపోతుంది. జగన్ గారేమో సింగిల్గా పోటీ చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. కళ్యాణ్ గారేమో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. సో ఈసారి ఎలక్షన్ ఎలా ఉండబోతుంది సార్? ఎవరు విన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? ముఖ్యంగా మన భారతదేశంలో తెలుగు రాష్ట్రాలలో ఏపీ ప్రజలు చాలా శక్తివంతమైన ప్రజలు. తెలివిలో మెయిన్ ఇంపార్టెంట్. అతి తెలివైన ప్రజలు అట్నే హార్డ్ వర్క్ చేస్తారు. అన్ని వాళ్ళకు సకల విషయాలు తెలుసు. మంచి పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు, రాజకీయ మేధావులు ఉన్నారు. అసలు రాజకీయం పార్టీలు పుట్టినాయి అక్కడ, విజయవాడలోనే పుట్టినాయి పార్టీలు. రాజకీయం అనేది స్టార్ట్ అయింది అక్కడ. సో వాళ్ళు చాలా తెలివైన ప్రజలు. వాళ్ళు మంచి గవర్నమెంట్ని ఎన్నుకుంటారని కోరుకుంటున్నా. వాళ్ళు మార్పు కోరుకుంటారండి. నాకున్న సమాచారం ప్రకారం, నాకున్న ఫ్రెండ్స్, నాకు ఏపీలో కూడా ఫ్రెండ్స్ ఉన్నారు, మార్పు కోరుకుంటున్నారు. పక్కా ఎన్డీఏ గవర్నమెంట్ వస్తుంది, గవర్నమెంట్ ఫామ్ అవుతుంది అని నేను నమ్ముతున్నా సార్. ఎన్డీఏ గవర్నమెంట్ కూడా ఫామ్ కావాలి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉన్నాయి కదా, ఇవి 100% గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని మేము అనుకుంటున్నాం, ఆశిస్తున్నాం. ఏపీ ప్రజలు మెయిన్ బాగుండాలి సార్. తెలుగు రాష్ట్రాల ప్రజలు, తెలంగాణ ప్రజలు బాగుండాలి. ఏపీ ప్రజలు కూడా బాగుండాలి. వాళ్ళు సుఖ సంతోషంతో వర్ధిల్లాలి. ఇప్పుడు 5 ఏళ్ళు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందులు ఏందో మాకు ప్రతిరోజు న్యూస్లో చూస్తున్నాం మేము. అది నిజమైన న్యూస్. అది మేము వేరే ఛానల్ కాదు, నిజమైన న్యూస్. మా నిజమైన ఫ్రెండ్స్ ఉన్నారు. కంపల్సరీ మార్పు కోరుకుంటారు సార్. ఏపీ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. కంపల్సరీ మార్పు కోరుకుంటారు. కంపల్సరీ ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. చంద్రబాబు నాయుడు సీఎం అవుతాడు పక్కా. 100% ఈసారి ఛాన్స్ ఇస్తారండి. లాస్ట్ టైం ఛాన్స్ ఇవ్వలే. ఈసారి ఆయన 10 ఏళ్ళ నుంచి కష్టపడుతుంది కదా, ఈసారి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందని మా ఫ్రెండ్స్ కూడా అంటున్నారు. మాకు కూడా మేము నమ్ముతున్నామండి. మాకు కూడా ఆయన గెలవాలనే ఉంది. ఈసారి అసెంబ్లీలో అడుగు పెట్టాలని అనిపిస్తుంది మాకు. హిందూపురం నుంచి బాలకృష్ణ గెలవచ్చు సార్. 100% గెలవచ్చు. 100% గెలుస్తాడు. ఈసారి అవకాశం ఇస్తారు వాళ్ళకు. లాస్ట్ టైం జగన్కు ఒకసారి అవకాశం ఇచ్చారు, ఈసారి వీళ్ళకి అవకాశం ఇస్తారు. వీళ్ళు కరెక్ట్ చేయకపోతే నెక్స్ట్ వాళ్ళకి అవకాశం ఉంటుంది కంపల్సరీ. చెప్పండి. గత 6 నెలల నుంచి కొడాల నాని గారు కానీ అనిల్ కుమార్ యాదవ్ గారు సైలెంట్ అయిపోయారు సార్. అసలు ఎక్కడ కనిపించట్లేదు. ఎందుకు? అదే తగ్గిపోవడానికి కారణం ఏంటి సార్? ఇప్పుడు ఏపీ ప్రజలు జనంలోకి వెళ్ళిందండి వ్యతిరేకత. లీడర్లలో ఉండే ఇంతకుముందుకు, ఇప్పుడు జనంలోకి వెళ్ళిపోయింది. అంటే మామూలు రూరల్, మన విలేజ్ లెవెల్ ఉంటారు చూడండి, వాళ్ళ జనంలోకి వెళ్ళిపోయింది. వ్యతిరేకత అనేది వెళ్ళిపోయింది. సో వాళ్ళు కూడా అర్థమైపోయింది జనం ఏమనుకుంటారు, ఏపీ ప్రజలు ఏమనుకుంటారు, ఏ గవర్నమెంట్ ఎన్నుకోవాలనుకుంటారు అనేది వాళ్ళు కూడా ఒక డిసైడ్ అయిపోయారండి. సో డిసైడ్ అయిపోయారు కనుక వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయారు. అట్లేం లేదండి. ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ వస్తే కూడా సార్ నేను అంటున్నాను, ముఖ్యంగా ఏమంటున్నానంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం కానీ ఎవరైనా అయినా సరే, ఏ గవర్నమెంట్ వచ్చినా సరే కక్షపూరితంగా పోకుండా ఏపీ ప్రజల ఏపీ అభివృద్ధికి కొంచెం కృషి చేయాలండి. అట్లే తప్పు చేసిన వాళ్ళని వదిలిపెట్టాలంటలేను. తప్పు చేసిన వాళ్ళు కంపల్సరీ చట్టం ఉంటుంది, దాన్ని శిక్షించాలి. కానీ ఏపీ ప్రజలు ఏపీ డెవలపింగ్ గురించి బాగా కష్టపడాలండి. ఇట్లా ఇప్పుడు జగన్ సీఎం కాగానే ఆ ప్రజావేదిక గులగొట్టడం అవన్నీ చేయొద్దండి. ఉన్న ప్రభుత్వ ఆస్తులు, గవర్నమెంట్ ఆస్తులు కాపాడాలండి, ఇంకా పెంచాలి. ఏపీని అభివృద్ధి చేయాలి, డెవలపింగ్ చేయాలి. కానీ ఉన్నాయి కులగొట్టొద్దండి. సో వీళ్ళు కూడా ఇప్పుడు దేవుని దేవాల చంద్రబాబు నాయుడు కూడా సీఎం అయింది అనుకోండి, జగన్ మీద కానీ వేరే పార్టీల మీద కక్షపూరితంగా చేయొద్దు. ఏపీ ప్రజలు చాలా కష్టంలో ఉన్నారు, వాళ్ళని డెవలప్ చేయాలి. ఏపీ వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి. ప్రాజెక్టులు అట్లే పెండింగ్ పడిపోయినాయి. పోలవరం ప్రాజెక్టు ఫినిష్ చేయాలి. అందరూ బాగుండాలి. 3 రాజధానులు అనేది మన ఇండియాలో లేదండి. అది ఆయన జగన్ సారు ఆయన దాన్ని ఏమంటారు, ఆయన సొంత నిర్ణయం అనుకుంటున్నాను నేను. కానీ ఎక్కడ మన ప్రపంచంలో ఎక్కడ క్లిక్ కాలేదండి 3 రాజధానులు. అలాగే చూస్తే మనం రీసెంట్గా జగన్ గారి మీద దాడి జరిగింది కదా సార్. సేమ్ లాస్ట్ టైం ఎలక్షన్స్ ముందు స్టంట్ లాగా కోడికత్తి డ్రామా లాగా ఇది కూడా క్రియేట్ చేశారని చెప్పేసి మన ప్రతిపక్ష పార్టీలు అంటున్నారు. కాదు, అధికార పార్టీ వాళ్ళు ఏమో ప్రతిపక్షాల వాళ్ళు చేశారని చెప్పేసి అన్నారు, అధికార పార్టీ వాళ్ళు ఏళ్ళు చేశారని చెప్పేసి అన్నారు. ఎందుకు మళ్ళీ ఇదంతా అది ఇప్పుడు సార్, ఇప్పుడు రాజకీయం అంటేనే అది సార్.
ఇప్పుడు దానికి ఎంక్వైరీ చేశారు, దానికి సిట్ వేశారు. తర్వాత ఇప్పుడు అమాస కాకుండా పుణ్యానికని తెలుస్తుంది కదా సార్. కోడికత్తి తెలిసిపోయింది, ఒక 5 సంవత్సరాలు కోడికత్తి విషయం తెలిసిపోయింది. ఇది కూడా తెలిసిపోతుంది సార్. ఇది చట్టం పరిధిలో ఉంది, కోర్టు పరిధిలో ఉందండి. దాని గురించి మనం మాట్లాడదండి. అలాగే వైఎస్ సునీత గారు అయితే కొన్ని రోజులుగా ప్రెస్ మీట్లు పెట్టి మన ఆడికి న్యాయం చేయమని చెప్పేసి అడుగుతున్నారు సార్. ఎందుకు గవర్నమెంట్ అధికారంలో ఉండి సొంత చెల్లికి న్యాయం చేయలేకపోతారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు? సార్ ఇప్పుడు ఆమె వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ సార్, అవి వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్, అవి మేము మాట్లాడలేమండి. ఎందుకంటే ఆమెకు అన్యాయం జరిగిందండి పక్క. ఆమె ఇప్పుడు ఈ 20 రోజుల నుంచి ఆమె స్టేట్మెంట్ చూస్తుంటే మాత్రం ఆమెకు అన్యాయం జరిగిందని అనిపిస్తుంది. కానీ ఆమె ఫైట్ ఆమె చేస్తుంది. కంపల్సరీ ఆమె ధర్మం గెలుస్తుందండి, అలాగే ధర్మం గెలుస్తుంది కంపల్సరీ. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2 రోజుల క్రితమే కమెంట్ చేశారు, మళ్ళీ జగనే అధికారంలోకి వస్తారని. ఏ కాన్ఫిడెన్స్తో చెప్పారంటారు సార్ ఆయన? ఈ ఎవరెవరి హోప్స్ అలాగ ఉంటాయి కదండి. కానీ మళ్ళీ నెక్స్ట్ టైం మా తెలంగాణకు మళ్ళీ మా కేసీఆర్ సీఎం అవుతాడు పక్క. రాసుకోండి ఇక. మీరు లాస్ట్ మాట ఏంటంటే అక్కడ ప్రభుత్వం మారాలి, ఎన్డీఏ రావాలని మీరు కోరుకుంటున్నారు. ప్రభుత్వం మారాలి, ఎన్డీఏ రావాలి, ఏపీ ప్రజలు బాగుండాలి. ఎందుకంటే మా పక్క స్టేటే కదండి, నేను పక్క తెలంగాణ స్టేట్ అండి నాది. కానీ ఏపీ ప్రజలు కూడా బాగుండాలి, అంటే పక్క స్టేట్ వాళ్ళు బాగుంటారు, సోదరు బాగుండాలి అని నేను కోరుకుంటున్నాను సార్, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ మీ పేరు? నా పేరు రఘు, అడ్వకేట్. నేను ఊసా రఘు అంటారు నేను. సార్ మనకు ఆల్రెడీ ఏపీలో ఎలక్షన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఒక పక్కన ఎన్డీఏ కూటమి, ఒక పక్కన జగన్ గారు సింగిల్గా వస్తున్నారు అంటున్నారు. సార్ ఏపీ ఎలక్షన్ సార్ ఎలా ఉండబోతుంది? ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు మీరు? ఏపీ ఎలక్షన్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలసీస్ రేజ్డ్ బై జగన్ ద్వారా ప్రతి ఇంటికి ఒక పాలసీ వెళ్ళింది. అసలు ఏపీలో పాలిటిక్స్ అంటేనే మోస్ట్ కరప్టెడ్ అండ్ ఎక్స్పెన్సివ్ పాలిటిక్స్. ఏపీలో జగన్ కూటమి సెకండరీ. ఎవరైనా సరే ఎంత ఖర్చు పెట్టుకుంటారని ఒకటి. తర్వాత ఏపీలో పాలిటిక్స్ని పొలిటికల్ బిజినెస్ మేనేజ్మెంట్ యాంగిల్లో చూడాలి, రాజకీయాలలో చూడొద్దు. రాజకీయ వ్యాపారంలో ఏపీలో ఎవరు అప్పర్ హ్యాండ్ ఉంటారు అనుకుంటే ఈరోజు పరిస్థితి ప్రకారము చేసిన పాలసీస్ ప్రకారము పబ్లిక్స్ ప్రతి ఇంటికి ఒక పాలసీ వెళ్ళింది కాబట్టి మండల స్థాయి వరకు మెజారిటీ ఓట్ బ్యాంక్ జగన్ ఫేవరే ఉన్నదండి. కూటమి విషయానికి వస్తే నా పర్సనల్ ఒపీనియన్, కూటమి విషయానికి వస్తే వాళ్ళ మీద కూటమి అయినరు. కానీ ఇప్పుడు ఒక రూమర్ ఏముందంటే బీజేపీలో జనసేనలో చంద్రబాబు మనుషులే ఉన్నారనే ఒక రూమర్ నడుస్తుంది. ఎవరికైతే చంద్రబాబు టీడీపీలో అకామిడేట్ చేయలేకపోయారో వారికి బీజేపీలో జనసేనలో అంటే బాటిల్స్ ఆర్ న్యూ బట్ లిక్కర్ ఈజ్ సేమ్. దట్ ఈస్ మై ఒపీనియన్. సార్ అలాగే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి ఎంతవరకు మెజార్టీ రావచ్చు? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అనేది జస్ట్ అక్కడ లోకల్ పాలిటిక్స్ ప్రకారము క్యాస్ట్ బేస్డ్ ఓట్ ప్రకారం పవన్ కళ్యాణ్కి ఉంటుందండి. పొలిటికల్ మేనేజ్మెంటు if their కూటమి is fair, Pawan Kalyan is going to be win. కూటమి is unfair, Pawan Kalyan going to be lose. That is my opinion. మంగళగిరి నుంచి లోకేష్ గారు ఈసారి విన్ అవ్వచ్చు అంటారా? మా లోకేష్ ఛాన్స్ ఉందండి. ఎందుకంటే పబ్లిక్ వ్యక్తిగతంగా కొన్ని ఎంత పాలిటిక్స్ కూటమి జగన్ అని మాట్లాడుకున్నా కూడా కొంచెం ఇండివిజువల్ కెపాసిటీ లాస్ట్ చాలా ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి గెలవడానికి. అక్కడ క్యాస్ట్ కానీ పార్టీలు చూడరు, కొన్ని క్యారెక్టర్స్ గెలుస్తాయి అంతే. అలాగే రీసెంట్గా కొన్ని రోజుల నుంచి వైఎస్ సునీతమ్మ గారు అయితే ప్రెస్ మీట్లు పెట్టి వీడియోస్ రిలీజ్ చేసి మా నాన్నకి న్యాయం చేయలేదని అడుగు. అదే చెప్తున్నా, ఏపీ పాలిటిక్స్ అనేది పొలిటికల్ బిజినెస్ మేనేజ్మెంట్. ఎవరిని నమ్మరు, ఓటర్స్ చాలా ఇంటెలిజెంట్ వారు. ఎవ్రీథింగ్ ఈజ్ డిపెండ్ ఆన్ మనీ. లా ఈజ్ డిఫరెంట్, ప్రాక్టికాలిటీ ఈజ్ డిఫరెంట్ ఇన్ ద ఏపీ పాలిటిక్స్. రిచెస్ట్ పాలిటిక్స్ ఇన్ ద ఇండియా ఈజ్ ద ఏపీ, నెక్స్ట్ తెలంగాణ. సో ఆస్పెక్ట్స్లో సునీతాది కూడా ఫ్యాక్టర్స్ పనిచేయవు. ఫ్యాక్టర్ పనిచేయదు. అది ఆల్రెడీ 5 years నుంచి లేటెస్ట్ ఇన్సిడెంట్ కాదు అది. ఇప్పుడు వచ్చిన ఎలక్షన్స్ ముందు వచ్చిన ఇన్సిడెంట్ కాదు అది. అది ప్రజలు అలవాటు పడ్డ ఇన్సిడెంట్ అది. వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్డ్ అయ్యిండు, లా డూ ఇట్స్ ఓన్ కోర్స్, అది లాలో వెళ్ళిపోతుంది. అది ఎవరి మీద ఎప్పుడు ఎలిగేషన్ చేసిన ఇన్నాళ్ళు ఎందుకు కామ్గా ఉన్నది ఆమె? అది ఏదన్నా కానీ కోర్టు చూసుకుంటుంది కదా. అది దానికి ఎలక్షన్ ఓట్ బ్యాంక్ సంబంధం లేదు నా ఒపీనియన్. హిందూపురం నుంచి బాలకృష్ణ గారు ఈసారి మళ్ళీ బాలకృష్ణ అంటే అది చెప్తున్నా, కొన్ని క్యారెక్టర్స్కి పర్సనల్ ఇమేజ్ కొంచెం ఆ యొక్క ఎఫెక్ట్ ఉంటుందండి. దాని ప్రకారం పార్టీకి సంబంధం, రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ అవుట్ ఆఫ్ చంద్రబాబు, జగన్, బాలకృష్ణ, పవన్ వీళ్ళందరూ లోకేష్, సునీత, ఇంకో 4-5 షర్మిల అనేది కాంగ్రెస్ పార్టీ ఎఫెక్టెడ్ పర్సన్. ఆమె గురించి నాకు ఐడియా లేదు. వీళ్ళు మాత్రం నా ఒపీనియన్ ఇది. ఓకే. అలాగే గుడివాడ నుంచి కొడాలి నాని గారు, మన అనిల్ కుమార్ యాదవ్ గారు ఎందుకు సార్ 6 నెలల నుంచి సైలెంట్గా ఉండిపోయారు? నో ఎలక్షనీరింగ్ ఇస్ డిఫరెంట్. చాలా ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి. నా ఫైనాలిటీ మై ఒపీనియన్ ఇస్ అంత డీప్గా చెప్పలేము మనము.
ఫైనాలిటీ నా ఒపీనియన్ ఏంటంటే ఈ ఎక్కువ ఎడ్జ్ జగన్కి ఏముందనేది నా ఒపీనియన్. అలాగే వాలంటీర్లకి ఎన్డీఏ కూటమి వస్తే 10,000 చేస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు అది అన్నారు. పొలిటికల్ గేమ్ అండి. అది వాళ్ళు మీరు వస్తే చేయరా, మీరు వస్తే ₹1,00,000 చేస్తారు. అలాగే కేసీఆర్ గారు కమెంట్ చేసేసారు 2 రోజుల క్రితం, మళ్ళీ జగనే వస్తారని చెప్పేసి అన్నారు. నాకు తెలియదండి, నేను చూడలేదు. కానీ నా పర్సనల్ ఒపీనియన్ అయితే యాజ్ అడ్వకేట్ ఇన్ ద హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ, యాజ్ పర్ మై దిస్ నాలెడ్జ్, కొంచెం జగన్కి ఎడ్జ్ ఉంది, జగనే రావచ్చు. థ్యాంక్ యూ సార్. ఓబులైజ్. సార్ మీ పేరు? క్రైస్టాచారి, ఆంధ్ర బ్యాంక్ చీఫ్ మేనేజర్. సార్ మనకు ఆల్రెడీ ఏపీలో ఎలక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. పక్కన ఎన్డీఏ కూటమి ప్రచారంతో వరకిపోతుంది, జగన్ గారు సింగిల్గా ప్రచారం చేస్తారు. ఈసారి ఎవరు అధికారంలోకి రావచ్చు సార్? డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు డెఫినెట్గా వస్తారు. ఎందుకంటే ఈ కూటమి అనేది ఇట్ ఈస్ నాట్ ఏ యాక్సెప్టబుల్ కోయిలేషన్, బికాస్ చంద్రబాబు నాయుడు ప్లేస్ హిస్ పాలిటిక్స్ అకార్డింగ్ టు హిస్ కన్వీనియన్స్ విచ్ పీపుల్ మే నాట్ లైక్. అలానే పీపుల్ లైక్ పవన్ కళ్యాణ్, but his association with Chandrababu Naidu is not acceptable. With BJP, it is definitely acceptable. Had he fought along with the BJP, whether they win or lose, that is acceptable coalition, Pawan Kalyan. But coalition with Pawan Kalyan, BJP and Chandrababu Naidu, it is not a good combination. Definitely not a good combination, because the people are unbelievable people, as per my opinion. And Jagan Mohan Reddy, though he is doing a lot of wrong things, like not concentrating in the development activities, only concentrating in the distribution of money, but still he can change his way of administration, and definitely he will be successful in the coming period. సార్ ఎన్ని సీట్లు రావచ్చు సార్ వైసీపీకి? 100. 175కి 100 రావచ్చు. Only 100. అలాగే లోకేష్ గారు మంగళగిరి నుంచి సార్ విన్నారు. Definitely he will lose. లోకేష్ will lose, Pawan Kalyan will lose, Chandrababu Naidu will win, because of Balakrishna will definitely lose this time. అలాగే సార్ కొడాలి నాని గారు, అనిల్ కుమార్ యాదవ్ గారు లాస్ట్ 6 months నుంచి కొంచెం స్లో అయినట్టు అనిపిస్తుంది సార్. కారణం ఏమై అనిపిస్తుంది? Maybe because of the internal adjustment, because if they talk something nonsense that may go against the party, that may be the higher command advises, they are not slow, they have controlled their way of talking, if they are not. సార్ అలాగే సునీతమ్మ గారు, వైఎస్ సునీతమ్మ గారు గత కొన్ని రోజులుగా కొన్ని ప్రెస్ మీట్లు పెట్టి వీడియోస్ రిలీజ్ చేసి ఇప్పుడు వరకు న్యాయం చేయలేకపోరని చెప్పేసి అంటున్నారు కదా సార్. ఎందుకు న్యాయం? She knows who has killed his father. Everybody knows, and they have become who is financing Sunita? Who is financing these people? It is definitely Chandrababu Naidu and company. In fact, the culprit who has killed Vivekananda Reddy should be punished. There is no doubt about it. But who killed? And everybody knows who killed, but nobody is coming out, and they are supported by the opposition parties. That is not a good symbol. సార్ అలాగే వాలంటీర్లకి ఎన్డీఏ కూటమి వస్తే 10,000 శాలరీ చేస్తారని చెప్పేసారు. ఇది ఎలా? See, actually it is a funny aspect. On the volunteers, Pawan Kalyan has made lot of comments against the volunteers, because వాళ్ళ వల్ల ఆడపిల్లల్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అన్నాడు, వాళ్ళ వల్ల అన్యాయం జరుగుతున్నారు. చంద్రబాబు నాయుడు చాలా భయంకరంగా మాట్లాడాడు. సడన్లీ దే హ్యావ్ చేంజ్ దర్ ఒపీనియన్, బికాస్ వాలంటీర్స్ హ్యావ్ got lot of grip on the voters, because out of 100 voters, 60% of the voters are benefited by the schemes. They are under control, they are definitely are in touch with the volunteers. So now they want to woo, వాళ్ళని సంజాయించాలని చెప్పేసి 10,000 చేస్తాను, 15,000 చేస్తాను, రెగ్యులర్ శాలరీ చేస్తాను. Why to talk? When you are talking against the volunteers in the beginning, they should have talked properly. They should analyze proper. చిన్న పిల్లడు వాడు చెప్తే ఓటేస్తారండి ఎవడన్నా? కానీ 5,000 రూపాయలు చేసి సంపాదించుకుని వాడు చెప్తే ఓటేస్తారు ఎవరన్నా? ఎవరే ఓటేరు ఈ రోజుల్లో. కానీ వాళ్ళని అన్యాయంగా చాలా అసహ్యంగా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ఎట్లా మాట్లాడాడు? వాళ్ళు ఆడపిల్లలు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, చాలా అన్యాయం చేస్తున్నారు, వాళ్ళ డేటా తీసుకుంటున్నారు. ఏం తీసుకుంటారంటే పల్లెటూరులో వాళ్ళు ఒక తాతది అమ్మది డేటా తీసుకొని ఏం చేసుకుంటారండి? ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఏమన్నా నా డేటా తీసుకున్నా ఎవడేం చేయలేడు. బికాజ్ మనకున్న ఇన్కమ్ రెగ్యులర్ ఇన్కమ్, సిస్టమేటిక్ ఇన్కమ్, దానివల్ల నష్టమేం లేదు. డేటా తీసుకునే నష్టమేం లేదు. అలా డేటా తీసుకొని మొత్తం ఏది చేస్తారని చెప్పేసి అన్యాయంగా మాట్లాడారు. ఎప్పుడైతే దే రియలైజ్ దట్ దే వాలంటీర్స్ హ్యావ్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ ది ఓటర్స్, నౌ దే ఆర్ గివింగ్ డిఫరెంట్ స్టేట్మెంట్స్. దట్ ఈస్ నాట్, పీపుల్ ఆర్ అబ్జర్వింగ్ ఇట్. కేసీఆర్ గారు అయితే 2 రోజుల క్రితం కమెంట్ చేసేసారు మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తారు. కేసీఆర్ కామెంట్స్ గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, బికాస్ కేసీఆర్ హ్యాస్ నో వాల్యూ ఇన్ తెలంగాణ. ఈ లాస్ట్ హిస్ వాల్యూ.
అతను అవసరాన్ని బట్టి మాట్లాడతాడు. అతని పక్కన పెట్టేసాడు కేసీఆర్, బికాస్ హీ ఈజ్ క్లోజ్ టు జగన్మోహన్ రెడ్డి. ఈ విల్ డెఫినెట్లీ సే జగన్మోహన్ రెడ్డి విల్ కమ్ ఇన్ టు పవర్. బట్ యాజ్ పర్ మై అనాలిసిస్, జగన్మోహన్ రెడ్డి will not get 175 out of 175. He will not get 151, but it will be around 100 plus are that way. బీజేపీ కూటమికి ఎన్ని కోట్లు, ఎన్డీఏ కూటమికి ఎన్ని సీట్లు రావచ్చు సార్ మరి? The remaining seats only, Congress will not get even a single seat. ఓకే, Congress will చంద్రబాబు not, గారు Ka- ప్రచారం చేస్తున్నారు. nothing. She will not get a single seat. థ్యాంక్ యూ సార్. Okay. పేరు కృష్ణయ్య, కూన కృష్ణయ్య. సార్, మనకు ఆల్రెడీ ఏపీలో ఎలక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఒక పక్కన ఎన్డీఏ కూటమిగా వస్తున్నారు, పక్కన జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తున్నారు. పిఠాపూర్ నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. ఈసారి ఎలా ఉండబోతుంది సార్ అసలు ఎలక్షన్ ఫైట్? నిజంగా చెప్పాలంటే పరిపాలనా విధంగా చంద్రబాబు నాయుడు గారు అత్యంత సమర్థులు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్ళినటువంటి మనిషి. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన కూడా ప్రజాసేవ చేయాలని చెప్పి వచ్చారు. ప్లస్ మోదీ గారు ఉన్నారు. ఈ కూటమి తప్పగా గెలుస్తుందని చెప్పి నా సంపూర్ణ విశ్వాసం. లోకేష్ గారికి కూడా బంగారం లాంటి భవిష్యత్తు ఉంది కనుక అతను కూడా తప్పగా గెలుస్తాడు. పవన్ కళ్యాణ్ గారు కూడా గెలుస్తారనే అనిపిస్తోంది. ప్లస్ చంద్రబాబు నాయుడు అయితే నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే మాత్రం తప్పగా కూటమే గెలవాలని చెప్పి నా యొక్క సంపూర్ణ ప్రగాఢ విశ్వాసం. చాలా చాలా పథకాలు అయితే సక్సెస్ చేశారని చెప్పేసి సార్, పథకాలు అంటే అప్పు చేసి పప్పుగూడు అన్నట్టు అప్పు చేసి ప్రజల్ని సోమరిపోతుల్లాగా చేసి ఉచితంగా ఉచితం 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 అని చెప్పి వాడి ఇంట్లోకి వెళ్ళి లేవకుండా ఉచితాలు ఇస్తుంటే ఎవడన్నా అది చేస్తారు. పథకాలు ఇది ఏం పథకాలండి అవి? పథకాలు ఎలా ఉండాలంటే చేపలు పట్టడం నేర్పించాలి కానీ చేపలు తినిపించడం కాదు. నిజంగా చెప్పాలంటే ఉచితాలు అనేవి ఈ భారతదేశంలో సమూలంగా పోవాలి. అప్పుడే మన భారతదేశం బాగుపడుతుంది. సార్, ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చింది సార్? అసలు ఇంత బాగా అభివృద్ధి చేస్తారని చెప్పేసి సార్, వ్యతిరేకత అంటే ఆయన నిజంగా చెప్పాలంటే వ్యక్తిగతంగా ఓ మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి. కానీ పరిపాలనా విధంగా అతను కరెక్ట్గా డెవలప్మెంట్ చేయకుండా ఓన్లీ ఉచితాలు 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 ఇచ్చుకుంటూ ఆ ఉచితాలతోనే మొత్తం పబ్బం గడుపుకోవాలంటే మాత్రం అంత సమంజసమైన విషయం కాదు. అలాగే హిందూపురం నుంచి బాలకృష్ణ గారికి ఎంతవరకు మెజారిటీ రావచ్చు సార్ ఈసారి? అది హిందూపురంలో బాలకృష్ణ గారికి సంపూర్ణ విశ్వాసం ఉంది. ఆ ప్రజలకి తప్పక గెలుస్తాడని అనుకుంటున్నాను. మనకు గత కొన్ని రోజులుగా వైఎస్ సునీతమ్మ గారు అయితే కొన్ని వీడియోస్ ఫొటోస్ రిలీజ్ చేసి ఇప్పటి వరకు మా నాన్నకి న్యాయం చేయలేసి అని చెప్పేసి అన్నారు సార్. ఎందుకు ఆ న్యాయం చేయలేకపోతే సార్? అధికారంలో ఉన్నది సొంత కుటుంబకులే కదా సార్. ఇదంతా కుటుంబ వ్యవహారం. వాళ్ళు ఈ కక్షలు కార్పణ్యాలు పెట్టుకొని ఇంత దారుణంగా ఒక మనిషిని చంపడం మాత్రం అన్యాయం, అక్రమం. అసలు ఆ వివేకానంద రెడ్డి గారి హత్య మాత్రం అత్యంత దారుణం నాన్న. గత వారం క్రితం జగన్ గారి మీద దాడి జరిగింది కదా సార్, రాయితో కొట్టారని చెప్పేసి అన్నారు అధికార పార్టీ అది వాళ్ళు. ఇంకా ఇప్పుడు ఇన్ని డ్రామా అనుకో సార్ ఇది కూడా? లే డ్రామా అని ఎందుకు అనుకోవాలి? లేకపోతే అది డ్రామా అనుకోవడమో లేకపోతే నిజంగా జరిగింది అనుకోవడమో అవన్నీ ఎన్ని ఉన్నా నిజంగా చెప్పాలంటే ఇంతమంది పబ్లిక్లో ఎవరో ఒకరు వేసిండొచ్చు, వేయకపోవచ్చు. కానీ ఈ ఎట్లంటే మనం చూసే విధానంలో ఉంటుంది. ఇప్పుడు అది ఏమిటంటే ఇదంతా డ్రామా అని చెప్పి చేయించుకునే వాళ్ళు ఉంటారు. ఎవరిని నమ్మడానికి వీల్లేదు నాన్న. ఇవాళ వ్యతిరేకతతో ఎవరన్నా వేసి ఉంటారని సార్ మీ అభిప్రాయం? వేయొచ్చు. అంతమంది పబ్లిక్లో ఎవరో ఒకరు జగన్ను విమర్శించే వాళ్ళు ఉండొచ్చు, వేయొచ్చు. కానీ ఇవన్నీ ఏమిటంటే అప్పుడు కోడికత్తి డ్రామా ఒకటి, ఇదొకటి. ఇప్పుడు బెంగాల్లో మమతా బెనర్జీ కాలు ఇరిగిందని చెప్పి వీల్ చైర్ మీద ఉండి గెలిచింది. మళ్ళీ తర్వాత ఇప్పుడు ఏదో నుదుటి మీద దెబ్బ తాకిందని ఇట్లా సింపతి ఓట్లు వేసుకోవడానికి ఎన్నో ఎన్నికల ట్రిక్కులు చేస్తున్నటువంటి ఇప్పటి సమాజంలో ఎట్లంటే మొత్తం రాజకీయ నాయకులు పబ్లిక్ను వాళ్ళ యొక్క వీక్నెస్ని ఎన్కేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు. అలాగే బూతుల మంత్రులు ఉన్నారు కదా సార్, ముగ్గురు కొడాలి నాని, మన అనిల్ కుమార్ యాదవ్, పెన్ని నాని. ఎందుకు సార్ గత 6 నెలలు? సార్, నిజంగా చెప్పాలంటే మనిషికి మానవ జన్మ ఇచ్చిన తర్వాత మన నోరు అదుపులో పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా ఎవరిని దూషించకూడదు. మరి ఇంకా అది వాళ్ళు దూషిస్తున్నారంటే వాళ్ళ విజ్ఞతకే ఇడిచిపెట్టాలి. కానీ మనం వాళ్ళని మళ్ళీ అని మన నోరు ఖరాబు చేసుకోవడం మాత్రం తప్పు నాన్న. అలాగే వాలంటీర్లకి ఎన్డీఏ గవర్నమెంట్ వస్తే 10,000 శాలరీ చేస్తానని చెప్పేసి
చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు సార్, ఇది ఎలా చూడొచ్చు? 10,000 రూపాయలు ఇచ్చి వాళ్ళతో 12,000 రూపాయల పని తీసుకునగలిగితే ఆయన అత్యంత సమర్థవంతమైన నాయకుడు కనుక డెఫినెట్గా ఆయన ఆ 10,000 రూపాయలు ఇస్తున్నాడంటే ఉత్తగేమి ఇవ్వడు. ఆ 10,000కు 15,000 రూపాయల పని తీసుకునేటటువంటి కెపాసిటీ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆ ప్రజ్ఞ. ఫైనల్గా వైసీపీకి ఎన్ని సీట్లు రావచ్చు? వైసీపీకి అధికారంలోకి అయితే రాదు అని నేను అనుకుంటున్నాను. మరి గాడ్ నోస్. జూన్ 4వ తారీఖు నాడు అందరికీ అన్నీ తెలిసిపోతాయి ఏమవుతుంది ఎట్లా అని. ఇవాళ ఎన్ని ప్రిడిక్షన్స్ ఎవరు ఎన్ని అది చేసినా కూడా అది మనం అది చేయడానికి వీల్లేదు. ప్రజల పల్స్ ఎలా ఉందో తెలియదు. కానీ యాజ్ ఏ ఒక కామన్ మ్యాన్గా నేను చెప్తున్నది ఏంటంటే న్యాయం ధర్మం గెలవాలి, ధర్మమే ఎప్పటికీ గెలవాలని చెప్పి నేను ప్రగాఢ విశ్వాసం నాన్న. మార్పు అయితే ఏపీలో రావాలని కోరుకుంటున్నారు మీరు? మార్పు ప్రతి దగ్గర రావాలి. మార్పు చెందకపోతే ప్రపంచం ముందరికి పోదు. మార్పు చెందాల్సిందే. కానీ ఏపీలోనే కాదు అన్ని దగ్గర. ఇప్పుడు మన తెలంగాణలో మార్పు జరగలేదా? మార్పు అనేటటువంటిది సహజం. మార్పు జరిగితేనే ప్రజలకు మేలు జరుగుతుంది. కేసీఆర్ గారు 2 రోజుల క్రితం కమెంట్ చేశారు మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తారని. ఎందుకు సార్ ఆ మాట అనడానికి కారణం ఏమంటారు ఆయన? సార్ కేసీఆర్ గారి అభిప్రాయం కేసీఆర్ గారిది. మరి వాళ్ళిద్దరికి ఉన్నటువంటి బంధం ఎలాంటిది అవన్నీ వాళ్ళకే తెలుసు. చెప్పడానికి ఏముంది, నేను కూడా చెప్తాను. మళ్ళీ కేసీఆర్ గారు ఇంకో 2 నెలల్లో చీఫ్ మినిస్టర్ అవుతారంటాను. అవుతాడా? అదంతా ఏమిటంటే మనం జస్ట్ అనుకోవడం తప్ప వేరే ఏం లేదు నాన్న. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నాన్న. అమ్మా ఫస్ట్ నుంచి చంద్రబాబు నాయుడు గారే గెలవాలి అంతే. మీ ఒపీనియన్ చంద్రబాబు గారు అంతే అంతే. హైదరాబాద్ అభివృద్ధి కారణం ఆయనే కాబట్టి ఆయన్నే మంచి చేశాడు ఇక్కడ కానీ అక్కడ కానీ. అదొకటే ఇంకంతే, వేరే ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి విన్ అవుతారంటారమ్మా? పవన్ కళ్యాణ్ గారు ఈసారి విన్ అవుతారంటారా? అవ్వాలనే ఉంది, అవ్వాలి. పవన్ కళ్యాణ్ గారు. లోకేష్ గారి గురించి? ఇక లోకేష్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు అందరూ ఇదే కదా, అంతే. సెపరేట్గా మరి వేరే వేరే నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు కదా? అవునవును. లోకేష్ గారు మంగళగిరి, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం. గెలవాలనే అనుకుంటున్నాము. మీరైతే ఎన్డీఏ కూటమి రావాలి. అంతే. ఓకే అమ్మ, థ్యాంక్ యూ.